Hey guys, welcome back to my channel. So మీ అందరూ thumbnail ఆల్రెడీ చూసుంటారు. ఎందుకు ఇంత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు, మేము చాలా క్వశ్చన్స్ అడిగాము. ఆర్ అఫ్ కోర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అండ్ అఫ్ కోర్స్ నా వాట్సాప్ ఛానల్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి అని. ఐఎమ్ సో సారీ. ఫస్ట్లీ మీ అందరికీ నేను ఫస్టే రెస్పాండ్ అవ్వాల్సింది, కాకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వుడ్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్. అంటే ఇష్యూస్ అనేమీ కాదు, ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది కదా. మేబీ దట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. అంటే టూ మచ్ ఆఫ్ ఇంకా నాకు ఎట్లా అనిపించిందంటే పరిగెడుతున్నట్టు అనిపించింది. నాకు అంత ఈ కైండ్ ఆఫ్ 2x స్పీడ్ ఆఫ్ లైఫ్ నాకు అసలు నచ్చదు. పోతే ఎక్కడో నా సెల్ఫ్ టైం మిస్ అయిపోయాను అని నాకు బాగా అనిపించింది. సో నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. సో అలా చాలా హెక్టిక్ అయిపోయాను. సో అయితే ఈ 10 or 15 డేస్ ఐ థింక్ నేను ప్రాపర్గా బ్రేక్ తీసుకున్నాను. తగులుతుంది. ఈ 10 to 15 డేస్లో నేను నాకు చాలా మెమరీస్ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ గైజ్, మెమరీస్ ఎప్పుడు జరగవు, క్రియేట్ చేసుకోవాలి, అది ఎప్పుడు మర్చిపోవద్దు. సో యా, నాకు అనిపిస్తుంది నేను బూస్టప్ చేసుకున్నాను అని చెప్పి. ఒకటి దేనికి గో త్రూ అయ్యాను అనేది కూడా మేబీ కొంచెం షేర్ చేసుకుంటాను. ఒకటి చెప్పాను కదా, ఈ 2x స్పీడ్ ఆఫ్ లైఫ్ లాగా అనిపించేసింది. అండ్ సో ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి అనే ఇదిలో నాకు నచ్చినట్టుగా నేను ఉండడం అనేది ఎక్కడో నాకు కొంచెం తగ్గింది కాదు, అసలు వదిలేసుకున్నానేమో నేను అనే ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. సో యా, మళ్ళీ అనిపించింది చాలా చిన్నది గైస్, లైఫ్ చాలా చాలా చిన్నది. వన్స్ మీ స్కూలింగ్ అయిపోయి మీ ఎడ్యుకేషన్ దాటేసిన తర్వాత ఎప్పుడైతే మీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయో, లైక్ వీళ్ళని మనం చూసుకోవాలి ఆర్ లైఫ్లో మనం ఇది అచీవ్ చేయాలనే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయో, అప్పుడు మాత్రం అనిపిస్తుంది, ట్రస్ట్ మీ, లైఫ్ చాలా చిన్నగా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే రోజులు ఎంత ఫాస్ట్గా గడుస్తున్నాయో అర్థం కాదు, ఇలా అనమాట. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎంత పరిగెడుతున్నా కూడా గివ్ ఎ పాజ్. లైఫ్కి ఖచ్చితంగా పాజ్ బటన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం సిల్లీగా అనిపించవచ్చు, మీ మొబైల్లో బ్యాటరీ డెడ్ అయిపోతే ఖచ్చితంగా దానికి టైం ఇవ్వాలి, బ్యాటరీ మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి. సో సేమ్ వే నేను కూడా రీఛార్జ్ చేసుకున్నాను అండ్ ఐఎమ్ బ్యాక్. హోప్ఫుల్లీ చాలా ఎక్కువ గ్యాప్ తీసుకోలేదని అనుకుంటున్నాను. అండ్ ఇంకా స్టిల్ రికవరీ మోడ్లో ఉన్నాను, బట్ స్టిల్ ఐ క్యాన్. ఎందుకనంటే కంప్లీట్గా అలా కూర్చునే క్యారెక్టర్ కూడా కాదు నాది. డెఫినెట్లీ ఐ విల్ మూవ్ ఆన్. ఇంత ఇదిగా చెప్తున్నారేమో అయిందా అంటే అసలు ఏమీ కాలేదు. జస్ట్ నేను సెల్ఫ్ టైంని కోరుకున్నాను అండ్ దానికి తగ్గట్టు తీసుకున్నాను. ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేశాను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాను. ఇఫ్ పాసిబుల్ ఆ క్లిప్స్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ డిఫరెంట్ వ్లాగ్స్ ఇవన్నీ ఎడిటింగ్ కూడా అవ్వట్లేదు. సో హోప్ఫుల్లీ ఈ వీడియోలోనే ఇఫ్ పాసిబుల్ అయితే నేను పెడతాను. సో ఈ 10 డేస్ ఆఫ్ జర్నీలో మీ అందరికీ నేను 2 విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఒకటి, లైక్ ఇది నేను తెలుసుకున్నది కాదు, ఇద్దరు పర్సన్స్ నన్ను రియలైజ్ అయ్యేలా చేసిన కొన్ని 2 థింగ్స్ అనమాట. సో ఈ 2 థింగ్స్ ఏంటి అనేది మేబీ మీకు అర్థమవుతుంది, నేను చెప్తాను. ఒకటి, లైఫ్లో మనం డౌన్ఫాల్ చేసే థింగ్స్ ఏంటవి అని అంటే, ఒకటి స్ట్రెస్, రెండోది మనం మన లైఫ్లో అది జరగాలని కోరుకోం, బట్ అన్ఫార్చునేట్లీ లైఫ్ అంతే అలాగే డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ కామన్. సో అలా డౌన్ఫాల్స్ వచ్చిన టైంలో మనం ఇదైపోతాం అండ్ అఫ్ కోర్స్ కొంచెం స్ట్రెస్ వచ్చినప్పుడు కూడా ఇదవుతాం. ఈ 2 థింగ్స్, దీన్ని వాళ్ళు చెప్పిన ఆ మాటలు నాకు చాలా ట్రిగర్ చేశాయన్నమాట, డెఫినెట్గా గుర్తుపెట్టుకునేలాగా. సో ఫస్ట్ థింగ్, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. జనరల్గా అసలు స్ట్రెస్ ఎందుకు వచ్చింది నాకు వివరంగా చెప్పారనమాట. ఒకటి ఏంటంటే, ఏదైతే మనం ఈ పర్టికులర్ గోల్ పెట్టుకుంటామో ఆర్ ఇన్ అ స్పెసిఫిక్ టైం, ఆఫ్ కోర్స్ ఆ గోల్ మనం రీచ్ అవ్వాలి, ఓకే, కాకపోతే దానికి ఒక షార్ట్ స్పాన్ ఆఫ్ టైంని మాత్రమే ఇచ్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఖచ్చితంగా ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి, కానీ అది అవ్వదు బికాజ్ ఇట్ ఈస్ అ హ్యూజ్. ఆర్ పక్కన వాళ్ళు చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాము అని అంటే, దే మైట్ బీ హ్యావ్ అ సపరేట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఆర్ దే మైట్ బీ హ్యావ్ అ డిఫరెంట్ లైఫ్ స్టోరీ, ఆర్ దే మైట్ బీ హ్యావ్ అ డిఫరెంట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి సో డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్.
ఆ స్ట్రెస్ రాకూడదు అని అంటే వాళ్ళు చేస్తున్నారు మనం చేస్తున్నాం అని అంటే వాళ్ళది నాది ఆర్ వాళ్ళది మనది 2 డిఫరెంట్ లైఫ్ స్టోరీస్. సో ఎవరితో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీరు ఇవాళ ఈ వర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నారా, జస్ట్ రెడ్యూస్ ఇట్. దాన్ని లైక్ ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు యూ కెన్ జస్ట్ ఇంక్రీజ్ దట్ వర్క్. సో అట్లా మీ స్ట్రెస్ని కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఏం చెప్తున్నానంటే సింపుల్గా మీకు ఎంత అయితే అవుతుందో అంతవరకే పెట్టుకోండి. డోంట్ గెట్ ఓవర్ స్ట్రెస్డ్. ఓకే, దానివల్లే స్ట్రెస్ వస్తుంది. మీరు అనుకున్నది చేయాలంటే మీ స్ట్రెంగ్త్కి తగ్గ లిమిటేషన్సే పెట్టుకోండి, నాట్ మోర్ దాన్ దట్. ద ఫస్ట్ పాయింట్. సో రెండోది మాట్లాడుకుందాం పాయింట్ చిన్నగా. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకున్నది ఏంటంటే బ్లేమ్ గేమ్. అంటే మన పాస్ట్లో ఇలా జరిగింది, నేను అందుకనే ఇలా ఉన్నాను, కొంతమంది పీపుల్ ఉన్నారు నన్ను డౌన్కి లాగే వాళ్ళు, అందుకనే నేను ఇలా ఉన్నాను, వాళ్ళ మీద ఆర్ ఆ థింగ్స్ మీద బ్లేమ్ చేయడం అనేది తప్పు అనిపించింది. ఓకే గైజ్, జరగనివ్వండి. ఎందుకంటే లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ కాబట్టి, నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే కదా యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అవుట్ దేర్. మనం అక్కడే పట్టేసుకొని, లేదు నేను గీసుకొని నేను ఇక్కడే కూర్చుంటాను, నా లైఫ్ ఇంతే, నేను మారను అని ఉంటే మాత్రం చెప్తున్నాను గైజ్, లైఫ్లో మనం ఏదో సాధించాలనుకుంటాం, సాధించడం పక్కన పెట్టండి, డిస్ట్రాయ్ చేసుకుంటాం. వాళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది, ఈ థింగ్స్లో నేను ఈ పూర్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి నేను ఇట్లా అయిపోయాను, ఆర్ అనవసరంగా ఈ 2 years ఇట్లా కమిట్ అయ్యాను కాబట్టి నా లైఫ్ ఇలా అయిపోయింది. టేక్ ఇట్ అండ్ త్రో ఇట్ ఇన్ ద ట్రాష్ గైస్. ఇదంతా ట్రాషే. జస్ట్ అదంతా వదిలేసి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్ట్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరేంటో తెలుసుకోండి, అసలు మీకు ఏం కావాలో తెలుసుకోండి, మీరు ఏం అవ్వాలో అనుకుంటున్నారో తెలుసుకోండి, మీరేం చెయ్యాలనుకుంటున్నారో తెలుసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్నప్పుడు నేను చాలా చేసేదాన్ని, ఫీవర్ వచ్చిందని, కడుపులోనే పుడుతుందని, అది ఇదని ఆపేసేదాన్ని. స్కూల్కి వెళ్ళడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. అంటే స్కూల్కి వెళ్ళడం మాత్రమే ఎడ్యుకేషనా, బుక్స్ ఓపెన్ చేసి చదవడం మాత్రమే ఎడ్యుకేషనా అంటే కాదు. ఎక్స్ప్లోర్ చేయండి థింగ్స్ని, ప్లేసెస్ని, కొత్త విషయాలు తెలుసుకోండి. దట్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్. అంతేగాని బుక్స్ ఓపెన్ చేసి చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, మార్కులు రావడం ఇది మాత్రమే ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. పీస్ ఆఫ్ పేపర్ కెన్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎగ్జాంపుల్ కాదు, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, నా ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. జనరల్గా ఐఎమ్ బిలో యావరేజ్ కాదు, ఓకే యావరేజ్ స్టూడెంట్. మరి అసలు రాకుండా రావు, టాప్ స్టూడెంట్ అసలే కాదు. అండ్ నేను అసలు పెద్ద చదవను కూడా. సో ఎట్లా అంటే మార్క్ షీట్స్ వస్తే ఇంట్లో పేరెంట్స్ సిగ్నేచర్ కావాలి అని నేనేం చేసేదాన్ని అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే పేపర్ ఏమో పైన పెడతాను, మళ్ళీ ఎక్కువ మార్క్స్ వచ్చే పేపర్ కింద పెడతాను, మధ్యలో మాత్రం తక్కువ మార్క్స్ వచ్చినాయి పెడతాను. సో దానివల్ల ఏమవుతుందంటే మా అమ్మ ఏం చేస్తారంటే ఫస్ట్ టైం పొగుడతారు, రెండు చూసినప్పుడు సరేలే ముందు బాగా వచ్చాయి కదా అని కొంచెం నార్మలైజ్ అవుతారు. తిడదాం అనుకోని కూడా ఓకే అని సప్రెస్ అవుతారు. మళ్ళీ లాస్ట్ పేపర్ బాగా చూసేపాటికి అన్నీ పక్కన పెట్టేపాటికి ఓకే మంచి ఇంప్రెషన్తో స్టార్ట్ అయ్యి మంచి ఇంప్రెషన్తో ఎండ్ అయింది కాబట్టి మా అమ్మ అసలు ఏమీ అనరు. ఈవెన్ మై ఫాదర్ వోంట్ షౌట్ మీ. ఇది ఒక ట్రిక్ అనమాట. ఒకవేళ మీలో ఎవరైనా ఎడ్యుకేటర్స్ లైక్ ఇంకా చదువుకుంటున్నారు, స్కూలింగ్ ఆర్ డిగ్రీస్లో ఉన్నారని అంటే ఇలా ఫాలో అవ్వండి. ఏదో తుకాస్ థింగ్స్ గైస్. అసలు ఈ వీడియో ఏంటి, ఎగ్జామ్స్ ఏంటి, బ్రేక్ ఎందుకు తీసుకున్నావో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే రీకాల్ చేసుకున్న మెమరీస్ అనమాట. ఈ 10 daysలో అసలు ఎందుకు నేను అలా ఫీల్ అయిపోయాను, ప్రతిదాన్ని మనసుకు తీసేసుకోవడం. ఇక్కడ దాకా తీసుకోండి చాలు, ఇక్కడ దాకా తీసుకోవాల్సిన పని లేదు. అక్కడికి తీసుకున్న దగ్గర నుంచి హార్ట్ హెవీ అయిపోయి ఇంకా మనం ఏం చేయలేము. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ప్రతి ఒక్కరి మీద అరిచేయడం ఇట్లాంటివి అనమాట. సో ఐ థింక్ చాలా మాట్లాడేశాను. అండ్ ఎస్ గైస్, అండ్ ట్రస్ట్ మీ. అండ్ ఇవాళ నుంచి మీకు ఎవరికైతే ఏమైనా బిజినెస్లో డౌట్స్ ఉన్నాయి ఆర్ వాట్ ఎవర్, మీరు అసలు ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీరేం చేస్తున్నారు, ఆర్ మేము ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏంటి థింగ్స్ అన్నీ కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రమ్ టుడే. అండ్ డెఫినెట్లీ మీరు ఎవరైతే నాకు ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ చేసి నాకు ఇంకా రిప్లై రాలేదు ఆర్ నాకు ఇంకా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను నా జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అనే పీపుల్ ఈ యారోలో ఉన్నారో
వాళ్ళందరూ కూడా మళ్ళీ నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద రిప్లై. సో ఇవాళ నుంచి ఇంకా నెవర్ ఎండింగ్ టేల్స్ లాగా దూసుకెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ డైలీ వ్లాగింగ్ అన్నాను కదా, చిన్న కరెక్షన్, డైలీ వ్లాగింగ్ కాదు. ఎప్పుడైతే ఇలాగా అట్లీస్ట్ వీక్కి 2 వీడియోస్ పెడతానేమో, కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాను. రోజు ఉండే థింగ్స్ అన్నా కూడా ఇలా ఎఫెక్టివ్గా ఉండే థింగ్స్, ఏదైనా డిఫరెంట్గా ఉండేవి, కొంచెం ప్లేసెస్ కానివ్వండి, వాట్ ఎవర్, ఈ స్టఫ్ అంతా చూపించడం బెటర్ ఏమో. ప్రతి వీడియోకి ఒక థీమ్ ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఈ వీడియోలో ఎంతో కొంత అట్లీస్ట్ ఈ ఫేజ్లో ఉన్న వాళ్ళకైనా కొంచెం ఇది అనిపిస్తుంది, వాళ్ళు టచ్ అవుతారు, వాళ్ళకి కనెక్ట్ అవుతారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో హోప్ యూ ఎంజాయ్డ్, హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. అండ్ ఖచ్చితంగా గైజ్, మనకి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలన్నా, నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలన్నా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ టేక్ కేర్, బాయ్.